క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. యెహోవా తన్ను సౌలు చేతుల నుండి, తన శత్రువులందరి చేతుల నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. దాదాపుగా 51 వచనాలు కలిగినటువంటి ఈ అధ్యాయం దావీదు తన అనుభవాలన్నిటినీ కలిపి ఓ పాటగా దేవుని స్తుతిస్తున్నాడు. అయితే ఆయా సందర్భాల్లో భక్తుల జీవితాలను తరచి చూడగా మోషే కూడా నిర్గమకాండం 15వ అధ్యాయంలో దేవుడు ఫరో చేతి నుండి ప్రజల్ని విడిపించి ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చి శత్రువును అందులో ముంచివేసిన దినాన మోషే కూడా ఒక కీర్తన పాడాడు. ఇలాగ బైబిల్లో మనం చూస్తే ఆసాపు, కోరహ కుమారులు, ఇలాగ అనేక భక్తులు వారి అనుభవాల్ని కీర్తనలుగా రాసి దేవుని స్తుతించినట్టుగా మనం చూస్తున్నాం. నేనేమంటున్నానంటే మన జీవితాల్లో కూడా ఒక కీర్తన ఉండాలి. ఆ కీర్తన మన అనుభవాలై ఉండాలి. మంచిది. ఈ కీర్తనలో దావీదు ఇలాగ మొదలు పెడుతున్నాడు. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము. ఆయనే నాకు రక్షకుడు. బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. దావీదు ఎక్కువ సందర్భాల్లో ఈ మాటలు ఉపయోగించడం మనం చూస్తాం. శైలము అనేది, ఆశ్రయము అనేది, లేకపోతే దుర్గము అనే మాట. అయితే ఈ 3 పదాలు ఒకే అర్థాన్ని ఇస్తాయి. అదేంటంటే ఆపదలో ఉన్నప్పుడు పరిగెత్తి దాక్కునేందుకు ఉపయోగపడతాయి. మీరు చూడండి, చిన్న చిన్న జంతువులు, కొన్ని చిన్న పక్షులు కానివ్వండి, కొన్ని కుందేళ్ళ వంటి జంతువులు కానివ్వండి, శత్రువు బారి నుండి తమ రక్షించుకోవడానికి పరిగెత్తి ఆ బండ సందుల్లో దాక్కుంటుంటాయి. ఇక ఆశ్రయము, దుర్గము అనేది గతంలో మనం ధ్యానించినట్టుగా ఏ విధము చేతనైనా ఒక పొరపాటు జరిగినప్పుడు ప్రతివాది పగ తీర్చుకోకుండా పరిగెత్తి దాక్కునేటువంటి స్థలం. సామెతల గ్రంథము 18వ అధ్యాయంలో 10వ వచనం అంటుంది, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. దేవుని యొక్క గుణగణాల్ని, గొప్పతనాన్ని, దేవుడు తనకు ఎలాగా ఆశ్రయంగా ఉన్నాడో వివరిస్తూ స్తుతిస్తూ కీర్తన ప్రారంభిస్తున్నాడు. 4 నుంచి 7 వచనాల్లో చూస్తే దావీదు యొక్క పరిస్థితి. 2 కఠినమైన మాటలు మనకు కనబడుతున్నాయి. ఒకటి 5వ వచనంలో మృత్యువు యొక్క అలలు అన్నాడు. 2వది 6వ వచనం చివరి భాగంలో మరణపు ఊరులు అంటున్నాడు. ఈ 2 మాటలు దావీదు వెళ్తున్నటువంటి మార్గాన్ని లేదా ఎంతటి కష్టతరంలో తను ఉన్నాడో మనం గ్రహించగలుగుతున్నాం. అటువంటి శ్రమ మధ్యలో నేను యెహోవాకు మొరుపెట్టాను, యెహోవా నా ప్రార్థన ఆలకించాడు, నా ప్రార్థన ఆయన ఆలయంలో ఆలకించి అంగీకరించాడు, నా ప్రార్థన ఆయన చెవిని పడగానే అంటూ ప్రార్థన వినినటువంటి దేవుడు ఎలాగా స్పందిస్తున్నాడో కింది వచనాల్లో వివరిస్తున్నాడు. 8 నుంచి 16 వచనాల్లో ఉదాహరణకు ఒక మాట చదువుతాను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పరమండలపు పునాదులు వణికెను, ఆయన కోపించగా అవి కంపించెను. మోషేతోనూ ఇజ్రాయేలుతోనూ మాట్లాడేందుకు సీనాయి పర్వతం మీదికి దేవుడైన యెహోవా దిగిరాగా అగ్ని ఆ పర్వతం అంతా అగ్నితో నింపబడి, ధూమముతో నింపబడి ఆ సన్నివేశాన్ని మనం చూస్తాం. కేవలం ఆయన దిగిరాగా ఇక ఆయన కోపగిస్తే పరిస్థితి మీరు ఆలోచన చేయండి. 15వ వచనంలో అంటున్నాడు, తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేసెను. యెహోవా గద్దింపునకు తన నాసికారంధ్రముల శ్వాసము వడిగా విడవగా ఆయన గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను. అయితే ఇలా మాట్లాడుతూనే 20 నుంచి 29 వచనాలు మనం చూస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు. అదేంటంటే మొదటి వచనాల్లో నా శైలము, నా దుర్గము, నా ఆశ్రయము అన్నాడా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే నా నీతి, నా యథార్థత, నా నిర్దోషత్వము అనే మాటలు మనకు కనబడుతున్నాయి. ఆయన కృపను పట్టే సమస్తము జరుగుతున్నా, ఒకవేళ మన నీతి దేవుని నీతితో పోల్చినప్పుడు అది మురికిగుడ్డలాగా కనబడుతున్నా, ఆయనను ఒక వ్యక్తి జీవితంలో యథార్థత, నీతి, భక్తి లేకుండా
దేవుడు ఎలాగా సహాయం చేయగలుగుతాడు? నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చును అంటున్నాడు. నేను నిర్దోషినై ఉండుట యెహోవా చూచెను. దయగల వారి ఎడల ఆయన దయ చూపించే దేవుడు, గర్విష్ఠులకు విరోధముగా వికటముగా ఉండే దేవుడు. అయితే దావీదు అనుసరించిన నీతి ఏంటో మనకు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాను. దావీదు మాటల్లోనే సమూయేలు మొదటి గ్రంథంలో 26వ అధ్యాయంలో 23వ వచనంలో అంటున్నాడు, యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను, నేను యెహోవా చేత అభిషేకం నొందిన వారిని చంపనొల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. తన ప్రత్యర్థి అయినటువంటి సౌలును చంపే అవకాశం దొరికినా చంపకుండా వదిలేశారు చూసారా, అప్పుడు పలికినటువంటి మాటలు అవి. దేవునికి ఇష్టమైన రీతిలో మనం ప్రవర్తించకుండా దావీదులాగా ఇలా ధైర్యంగా మనం చెప్పగలుగుతామా? నా యథార్థత, నా నీతి, నా భక్తి అని. ఎందుకంటే కీర్తనల గ్రంథంలో 7వ అధ్యాయంలో 8వ వచనం 9వ వచనం చూడండి. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు, యెహోవా నా నీతిని బట్టియు నా యథార్థతని బట్టియు నా విషయంలో నాకు న్యాయం తీర్చము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవ. ఆయన ఎదుట సరిగా ప్రవర్తించకుండా పెదవులతో ఒక మాట పలికి దేవుణ్ణి ఒప్పించగలుగుతామా? కనుక దావీదు చెబుతున్నటువంటి ఈ భాగము, ఈ కోణాన్ని ఎక్కువగా మనము అభ్యాసం చేయబద్దులమై ఉన్నాం. దావీదు ఏదో ఒక విషయంలో పొరపాటు చేశాడు, తప్పిదం చేశాడు, తద్వారా దేవుని ద్వారా శిక్షించబడ్డాడు, అది వేరే విషయం. అయితే ఇక జీవితకాలం అంతా అతడు ప్రవర్తించిన తీరు. నేను మరొక మాట చదువుతాను. కీర్తన 119వ అధ్యాయంలో 102, 103 వచనాలు చూడండి. నీవు నాకు బోధించేటివి గనక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకయున్నాను. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. పైన 101 కూడా అంటాడు, నేను నీ వాక్యం అనుసరించినట్లు దుష్ట మార్గములలో నుండి నా పాదములు తొలగించుకుంటున్నాను. అందుకే దావీదు క్షమించబడ్డాడు, దావీదు దీవించబడ్డాడు. అయితే ఇక ఈ కీర్తనల్లో దావీదు తన శత్రువును కూడా మర్చిపోవడం లేదు. మీరు సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయంలో 38వ వచనం నుండి 46 వచనాలు చూస్తే శత్రువులను తను ఏం చేయబోతున్నాడో, ఏం చేస్తాడో యెహోవా బలపరచగా మాట్లాడుతున్నాడు. నేను నా శత్రువులను తరిమేస్తానంటున్నాడు, నా శత్రువులను మింగేస్తానంటున్నాడు, వారిని నలగగొట్టి ధూళివలె చేస్తానంటున్నాడు, వారిని వీధిలో పారవేసి పెంట వలె అనగద్రొక్కుతానంటున్నాడు. నిజంగా దావీదు పడిన శ్రమలు ఎన్నో, శత్రువులు ఎంతోమందో, అంత హింస అనుభవించాడు కనుక దావీదు అక్కసతో కూడిన మాటలు చూడండి. ఇప్పుడైతే క్రీస్తు యొక్క శత్రువే సంఘం యొక్క శత్రువు, మన శత్రువు కూడా. ఇక వ్యక్తిగత ఐడెంటిటీ మనకు అవసరం లేదు కనుక క్రీస్తు మనలో ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులతో మాట్లాడుతున్నప్పుడు 1వ అధ్యాయంలో 22, 23 వచనాల్లో అంటాడు, మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. ఇప్పుడైతే శత్రువులను, శత్రువు బలం అంతటినీ ఆయన పాదముల కింద ఉంచి ఉన్నాడు. దావీదు తన శత్రువులందరినీ తరిమి విజయం పొందినట్టే మనలో ఉన్న క్రీస్తుని బట్టి మనము ప్రతి శత్రువును తరమగలం. ఇలాగున దావీదు తన జీవితంలో జరిగిన అనుభవాలన్నింటినీ కీర్తనగా రాస్తూ, కీర్తన ముగిస్తూ ఆ చివరి వచనాల్లో, అందువలన యెహోవా అన్ని జనులలో నేను గణపరిచెదను, నీ నామ కీర్తన గానము చేసేదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు, అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరం చూపువాడవు. స్తుతిస్తూ కీర్తన ప్రారంభించాడు, స్తుతిస్తూనే కీర్తన ముగిస్తున్నాడు. ఒక దావీదుకు మాత్రమే కాదు, నా జీవితంలో కూడా జీవితం ముగింపును స్తుతులతోనే ఆయన ముగించగలడు. దావీదుకు చూపిన శాశ్వత కృప దేవుడు మీకు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.